నా జిల్లా అభివృద్ధి కోసం, అది విద్య కోసం కావచ్చు, వైద్యం కోసం కావచ్చు, సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైన రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించి ఈ జిల్లాని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తా. నిధుల గురించి మాట్లాడతాడు. ఎంత కష్టమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిధులు అన్నీ నా జిల్లాకు తీసుకొస్తా, నా జిల్లాను డెవలప్ చేస్తా అంటాడు. ఇదే మోదవారి, ఇదే పెద్ద మనిషి ఏమన్నాడు తెలుసు ఒకసారి? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అటు సిరిసిల్లకు, ఇటు గజ్వేల్కి, ఇటు సిద్దిపేటకే పోతున్నాయి నిధులన్నీ, రాష్ట్రంలో నిధులన్నీ అటే పోతున్నాయి, ఎటు పోతలేవు అంటాడు. అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం. నువ్వే అన్నావు కదా, నువ్వే ఓడినావు కదా ప్రజల దగ్గరికి, ప్రజలారా ఎటు పోతలేవు నిధులన్నీ ఆ 3 కాన్స్టిట్యూన్సీలకే పోతున్నాయి. మరి ఇలా నువ్వు నీ జిల్లాకి ఎట్లా తీసుకుపోతావు నిధులు? వాళ్ళ నిధులు అటు తీసుకుపోతున్నారనే నువ్వు చెప్పి నువ్వు గెలిచినావు. మళ్ళా కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ నువ్వు అదే చేస్తే ఎట్లా? ప్రజలు హర్షిస్తారా? హర్షించరు కదా.